అందరికీ నమస్తే. నేను మీ రైడ్ విత్ విజయ్. మన ఛానల్లో వచ్చే అన్ని వీడియోస్ చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ నొత్తండి. ఛానల్లో మీరు చూసే ప్రతి ఒక్క వీడియోని తప్పకుండా లైక్ చేయండి. గుడ్ మార్నింగ్ అందరికీ అండ్ హాయ్ హలో నమస్తే ఆదాబ్. దిస్ ఇస్ విజయ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ విజయ్. సో మన మారేడ్మల్లి గుడిసా వనజంగి ట్రిప్ అయిపోయిన తర్వాత నేను ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చిండే. సో ఢిల్లీ ఎందుకు వెళ్ళాలంటే రాయల్ ఎన్ఫీల్డ్కి ఒక అఫీషియల్ షూట్ చేయడానికి. సో రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళ వెబ్సైట్లో మనం రాబోతున్నాం తొందరలోనే. అది ఒకసారి లైవ్ అయిపోయిన తర్వాత నేను మీకు డిస్క్లోజ్ చేద్దామని చెప్పలేదు. బికాజ్ ఎందుకంటే ఏ పనైనా సరే కాకముందే అందరితో చెప్పొద్దు అని చెప్పి ఒక చిన్న బిలీవ్ అనమాట. అయిన తర్వాత చెప్తే మంచిగా ఉంటుంది. కాకముందే చెప్పినాం అనుకో, కాకుండా పోయిందనుకో మజాక్ అయిపోతాం. అండ్ మన కోసం రాయల్ ఎన్ఫీల్డ్ కొన్ని స్పెషల్ థింగ్స్ మన ఇంటికి పంపించింది. మీ అందరికి చూపిస్తా పదండి. బండి రైడ్కి వచ్చిన తర్వాత ఇట్లనే ఉంది, కవర్ కప్పేసి 5 డేస్ అయింది. 8 డేస్ అయిపోతుంది స్టార్ట్ చేసి. అండ్ 8 డేస్ నుంచి ఈ కవర్ లోపలనే ఉంది. స్టార్ట్ చేయాలి ఫస్ట్ అండ్ బండిని క్లీన్ చేయాలి. చాలా దారుణంగా, చాలా అంటే చాలా గలీజ్గా ఉంది. బికాజ్ మనము ఆఫ్ రోడ్ అదంతా చేసి వచ్చినాం కదా. సో ఇక్కడ చూపిస్తాం మీకు. ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత దారుణంగా ఉందో. సో దీన్ని ఈరోజు మనం క్లీన్ చేపిస్తాం. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ మనకి ఏవైతే పంపించినా అవి చూపిస్తాం మీకు. యాక్చువల్ స్టోర్ రూమ్ కాదు ఇది, ఇది యాక్చువల్ ఖజానా. అరే కరెంట్ లేదా? నేను నిన్న నైట్ ఢిల్లీ నుంచి వచ్చిన వేళ విశేషం మా ఇంట్లో పవరే లేదు. పొద్దున్న నుంచి కరెంట్ లేదు. యాక్చువల్ ఇక్కడనే ఉన్నాయి వెనకాల రాయల్ ఎన్ఫీల్డ్ బాక్సులు కనిపిస్తున్నాయి కదా, అవే బాక్సుల గురించి మాట్లాడుతున్నా. అవి కొంచెం సేపట్లో అన్బాక్స్ చేద్దాం. కొంచెం సేపట్లో అన్బాక్స్ చేసి ఏమేమి వచ్చినాయి అన్నది చూపిస్తా. దానికంటే ముందు ఈ బైక్ తీసుకుపోయి మొత్తం వాటర్ వాష్ చేపిస్తాం. లైట్గా వైబ్రేట్ అవుతుంది. బండిలో ఏదైనా వైబ్రేట్ అయింది అనుకోండి వెంటనే తెలిసిపోతుంది, చాలా ఈజీగా తెలిసిపోతుంది. నేను రైడ్కి వెళ్ళేటప్పుడు చైన్ క్లీనర్ తీసుకొని వెళ్దామన్నా, వద్దు ఏం కాదు 1000 కిలోమీటర్స్ అన్నారు. అండ్ చైన్లో అయినా సరే ఎట్లా అయిపోయిందో మొత్తం గలీజ్ దారుణంగా అయిపోయింది. కానీ వాటర్ వాష్ అయిన తర్వాత చూపిస్తాను నేను చైన్ ఎంత నీట్గా అయితే చూడండి. కరెంట్లీ వాష్ చేయడానికి వాషింగ్ సెంటర్కి తీసుకొచ్చిన నేను. అండ్ ఇక్కడ హైలైట్ ఏంటంటే పొద్దున్న నుంచి కరెంట్ లేదు. అండ్ మా ఇంట్లో కరెంట్ లేకపోతే వాషింగ్ సెంటర్లో కూడా కరెంట్ ఉండదు కదా. వాషింగ్ సెంటర్ మా ఇంటికి పక్కకే ఉంది. సో ఇక్కడ కూడా కరెంట్ లేదంట. మార్నింగ్ నుంచి కరెంట్ లేదు. ఆల్రెడీ ఒక 2-3 బండ్లు వెయిట్ చేస్తున్నాయి. మన సబ్స్క్రైబర్ కూడా అన్న కరెంట్ వచ్చిన తర్వాత తీసుకురా అంటుండే. వాషింగ్ చేపించేసి అయిపోయేది. కానీ ఇగో ఇట్లనే ఉంటాయి. ఏదైనా పని చేపిస్తామని చెప్పి మనం బ్లాగ్ స్టార్ట్ చేస్తాం, కానీ ఆ పని కాదు. ఆ బ్లాగ్లోనేమో అరే చేపిస్తా అని చెప్పినా చేపిలేదు అని చెప్పి మాట వచ్చేస్తుంది. ఏం చేస్తాం, పర్లేదు ఇప్పుడైతే ఇంటికి తీసుకోదాం, మిగతా పనులు చూసుకుందాం మనం. కానీ కరెంట్ వచ్చేదాకా ఏ పని కాదు. కరెంట్ వస్తే కానీ పనులు కావు. జస్ట్ అసలు మీరు బిలీవే చేయరు. ఇప్పుడే ఇంటికి వచ్చి ఇలా కూర్చున్నా కరెంట్ వచ్చింది. చలో లెట్స్ గో అండ్ వాష్ ద బైక్ ఫస్ట్. చైన్ కూడా లూజ్ అయిపోయింది నాకు బాగా. చైన్ కొంచెం లూజ్ అయింది, టైట్ చేసి. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను చూపిస్తా జస్ట్ ఇక్కడ వెనకాలది మాత్రమే చూపిస్తా. యాక్చువల్గా చైన్ అంటే వెనకాల ఒక స్ప్రాకెట్ ఉంటుంది, ముంగట ఒక స్ప్రాకెట్ ఉంటుంది. ఇక ముంగట స్ప్రాకెట్ ఇక్కడ. ఈ స్ప్రాకెట్కి ఒక చిన్న క్యాప్ ఉంటుంది. క్యాప్ ఇప్పి దీని లోపల చిన్న స్ప్రాకెట్ ఉంటుంది, దాన్ని క్లీన్ చేయాలి. యాక్చువల్లీ ఇది ఏంటంటే ఇది ఇప్పడం కొంచెం డిఫికల్ట్ ఉంటుంది నా బండికి. సో అందుకే నేను సర్వీస్లో మాత్రమే చేపిస్తా. కానీ ఇక్కడ మేము ఇప్పినాం. ఇది అడ్డం ఉంది, బట్ పర్లేదు. ఎంతవరకు అయితే వచ్చిందో అంతవరకు ఓపెన్ చేసి దీన్ని ఏంది ప్లాస్టిక్ ఇది ఇరిగిపోయేటట్టుంది. సో ఇక్కడ లోపల క్లీన్ చేపిస్తాం. బాగానే ఉంది. స్టిల్ ఇక్కడ కొంచెం డస్ట్ అయితే ఉంటుంది, డిపాజిట్ అయింది కదా, దాన్ని ఒకసారి గట్టి కొట్టేసి వెళ్ళిపోతుంది. అంతేనా? 1 2 3 ఇది ఎంటీ ఉంది బాక్స్. నేను ఆ డబ్బాలకి ఈ డబ్బాలు తీసిన అంతే. ఏందని చూసిన ఆ డబ్బాలో ఈ డబ్బాలు ఉండే. ఓకే, ఈ పెద్ద డబ్బాలో రాదు ఉండొచ్చు. సో గైస్ ఒక్కసారి మనం రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యామిలీతో అసోసియేట్ అయితే రాయల్ ఎన్ఫీల్డ్ మనల్ని జీవితాంతం మనల్ని మర్చిపోదు. ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ బండి కూడా లేదు, బట్ స్టిల్ రాయల్ ఎన్ఫీల్డ్ అనుకుంటా వీడు తొందరలోనే రాయల్ ఎన్ఫీల్డ్ బండి కొనుక్కుంటున్నాడేమో అని చెప్పి. దానికోసమే మనకి ఈ 2023లో మనకు కావాల్సిన యాక్సెసరీస్ అన్ని మళ్ళీ రాయల్ ఎన్ఫీల్డ్ పంపించింది. ఇవన్నీ రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్స్క్లూజివ్ రాయల్ ఎన్ఫీల్డ్ కలెక్షన్. అది స్పెషల్లీ మన కోసం రైడ్ విత్ విజయ్ కోసం పంపించారు. నాకు తెలిసి ఇప్పుడు ఎటు కాదన్నా ఈ గేర్ వాల్యూ 14, 10, 24 ప్లస్ ఒక 5 30,000. సో 30,000 వర్త్ రైడింగ్ గేర్ వాళ్ళు పంపించారు. సో మీకు ఒక్కొక్కటి చేసి చూపిస్తా. యాక్చువల్గా శ్వేత కొన్ని ఓపెన్ చేసింది జస్ట్ లైక్ ఏమొచ్చినాయి చెక్ చేయడానికి. శ్వేత అనుకుందేమో నా కోసం ఏమన్నా రాయల్ ఎన్ఫీల్డ్ పంపించింది అని చెప్పి, కానీ అన్ఫార్చునేట్లీ రాయల్ ఎన్ఫీల్డ్ పంపించలేదు, కానీ తొందరలోనే పంపిస్తుంది. సో మీకు చూపిస్తా అసలు ఏమేమి ఉన్నాయి అన్నది. షార్ట్ అండ్ వీడియో చూపిస్తా.
సో ఈ డబ్బా చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది ఇది హెల్మెట్ అని చెప్పి. ఇప్పుడు కింద కామెంట్ చేయడానికి కొంతమంది రెడీ ఉంటారు, అన్న ఎన్ని హెల్మెట్లు ఉన్నాయన్న నీ దగ్గర అని చెప్పి. ఎస్, నా దగ్గర హెల్మెట్స్ ఉన్నాయి. ఐ లైక్ టు కలెక్ట్ దెమ్. లైక్ కొన్ని అయితే గివ్ అవే కూడా చేసేసిన నేను. రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు కొత్తగా లాంచ్ చేసారు హెల్మెట్. నేను మొన్న స్టోర్కి వెళ్ళి చూసిన అంతే, నేను వాళ్ళని అడగలేదు. అండ్ ఎగ్జాక్ట్లీ నాకు ఏదైతే నచ్చిందో వాళ్ళు అదే పంపించారు. వావ్, బాగుంది కదా హెల్మెట్. స్టన్నర్, స్క్రాచ్ రెసిస్టెన్స్ వైజర్, స్క్రాచ్లు కూడా పడాయంట. ఓ, ఐ థింక్ దిస్ ఈస్ ఫస్ట్ ఎవర్ రాయల్ ఎన్ఫీల్డ్ హెల్మెట్ లైక్ సెకండరీ వైజర్ తోటి. వాళ్ళ లిమిటెడ్ ఎడిషన్ తర్వాత ఇదే సెకండరీ వైజర్ తోటి మళ్ళీ లాంచ్ చేసారు. సెకండరీ వైజర్ లిమిటెడ్ ఎడిషన్లో ఉండే, మళ్ళీ దాని తర్వాత నేను ఎక్కడ చూడలేదు. బాగుంది హెల్మెట్. సో ఫస్ట్లీ వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది. ఐఎస్ఐ మార్క్డ్ ఉంది. అండ్ 1450 + 1500 అంటే 1500 grams వెయిట్ ఉంది. ఒకసారి పెట్టుకుంటే మీకు కూడా అర్థమవుతుంది ఎట్లుంటుంది అన్నది. ఐ థింక్ మనం సిటీలో యూజ్ చేయడానికి కంఫర్టబుల్ ఉంటుంది. కొంచెం లూజ్ ఉంది బికాస్ నాకు స్మాల్ సైజ్ వస్తుంది, కానీ వీళ్ళ దగ్గర స్మాల్ సైజ్ ఉండదు. కానీ నేను ఆల్రెడీ రిక్వెస్ట్ చేసిన లైక్ స్మాల్ సైజ్ హెల్మెట్స్ కూడా లాంచ్ చేయండి అని చెప్పి. ఇట్లా ఊగొద్దు, టైట్ ఉండాలి. కానీ నేను ఏం చేస్తా అంటే బాలక్లో మనం పెట్టుకుంటే అప్పుడు టైట్ ఉంటుంది కొంచెం. కానీ లూజ్ ఉంది. అరే సారీ, ఇది దీని కవర్. అరే దీనిలో కవర్ స్పాంజ్లు వచ్చినాయా? అది ఇదే అనుకుంటానే సైజ్ పెంచుకోవడానికి. యా, ఓ దిస్ ఈస్ నైస్. ఇది బాగుంది. ఒక నిమిషం బాబు. సో వీళ్ళ దగ్గర స్మాల్ సైజ్ హెల్మెట్స్ లేవు కాబట్టి ఇప్పుడు మీడియం సైజ్ హెల్మెట్, స్మాల్ నాలాంటి చిన్న హెడ్ నాల్ పెట్టుకోవాలంటే ఇగో ఇక్కడ మనం ఇవి అటాచ్ చేసుకోవచ్చు. స్పాంజెస్ లోపల సైడ్ నుంచి అటాచ్ చేసుకుంటే కొంచెం టైట్ అవుతుంది. మంచిగా ఉంది, గమ్మోడు ఉంది చూడ. చూసా? యా, లైక్ దిస్ ఇట్ విల్ కమ్ హియర్. సో ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న జాకెట్ ఇది యాక్చువల్గా. సో ఇది వాళ్ళ టాప్ లైన్ అనమాట. వాళ్ళ జాకెట్స్లో ఉన్న దానివల్ల ఇది టాప్ లైన్ జాకెట్. ఇది నిర్విక్ ఎడిషన్. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 14,000 రూపీస్ ఉంటుంది. అండ్ మార్కెట్లో ఏవైతే జాకెట్స్ ఉన్నాయో వాటన్నిటిలో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ జాకెట్ అని చెప్పి అనొచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ బండి తీసుకున్నప్పుడు ఈ జాకెట్ వేసుకొని నేను నడిపిస్తాను. మస్తు కంఫర్టబుల్ ఉంటుంది. నాకు చాలా ఇష్టం ఈ మోడల్. ఫైనల్లీ వాళ్ళు పంపించారు మనకి. సో మీరే చెప్పండి ఎలా అనిపిస్తుంది జాకెట్. హౌస్ ఇట్ లుకింగ్ గుడ్? సో చూసిరా, ఇగో D3 గురించి చెప్పినా నేను. లైక్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఫోల్డ్ చేసేటప్పుడు కూడా మనకి ఫోల్డ్ చేస్తున్నట్టు అర్థం కాదు. అదే వేరే ఫోల్డ్ చేసేటప్పుడు ఈ గాడ్స్ హార్డ్ ఉండేసరికి అలా ఫోల్డ్ చేస్తుంటే కొంచెం ఇట్లా ఇక్కడ పెయిన్ అవుతూ ఉంటుంది. కానీ దీనికి అట్లా కాదు, కంఫర్టబుల్ ఉంటుంది. సో వన్ లాస్ట్ థింగ్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది వెరీ వెరీ యూస్ఫుల్ కూడా మనకి. సో రాయల్ ఎన్ఫీల్డ్ ఒక కొత్త షూస్ని లాంచ్ చేసింది. ఆ షూస్ దీనిలో ఉన్నాయి. వావ్. సో దీనిలో షూస్ అండ్ గ్లౌస్ కూడా ఉన్నాయి. ఫస్ట్ మనం గ్లౌస్ చూద్దాం. రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించిన ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి, కానీ నా దగ్గర గ్లౌస్ లేవు. ఐ గెస్ ఇవి వింటర్ ఇంకా రెయిన్. ఓ, వింటర్ గ్లౌజెస్ పంపించింది. మస్తు ఉన్నాయి అసలు. బాబా 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 బాబా, పర్ఫెక్ట్ వింటర్ గ్లౌజెస్ ఇవి. మస్తున్నాయి. లుక్ అట్ దిస్. లోపల అయితే ఒక బుల్లన్ కైండ్ ఆఫ్ క్లాత్ ఉంది. మొత్తం అంతా వేడి ఉంది లోపల చేయబెట్టాం కానీ. అండ్ ఇది వాటర్ ప్రూఫ్ కూడా. లైక్ పైకి వాటర్ పడ్డా సరే వాటర్ లోపలకు. అండ్ దీని లోపల ఒక చిన్న ఆర్మర్ ఉంది కింద పడ్డప్పుడు ప్రొటెక్ట్ చేయడానికి. అండ్ ఇక్కడ స్లైడర్స్ ఉన్నాయి. ఇట్లా మనం కింద పడ్డప్పుడు చేయిట్లో పెడతాం కదా, చేయిట్లో పెట్టినప్పుడు మన పామ్కి ఏం కాకుండా స్లైడర్స్ ఇట్లా తగిలి ఇట్లా వెళ్ళిపోతాం అక్కడికి. ఒక్కసారి మనం రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్తో అసోసియేట్ అయితే జీవితంలో మనం రాయల్ ఎన్ఫీల్డ్ బ్రాండ్ని వదిలినా రాయల్ ఎన్ఫీల్డ్ మనల్ని వదలదు. ఏం చేసుకోండి, నేను IBWకి కూడా పోకుండా రాయల్ ఎన్ఫీల్డ్ రైడర్ మేనియాకి పోయినా. రాయల్ ఎన్ఫీల్డ్ అంటే అంత ఇష్టం నాకు. అండ్ ఇవి వాళ్ళ కొత్త షూస్ అనమాట. C39. లైక్ TCX తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ ఈ కొత్త రైడింగ్ బూట్స్ని తయారు చేసింది. ఇవి ఇంకా రగ్గెడ్ ఉన్నాయి, ఇంకా హార్డ్ కోర్ ఉన్నాయి, లైక్ అడ్వెంచర్కి రెడీగా. సో నాకు ఇవి చాలా నచ్చినాయి. నేను రాయల్ ఎన్ఫీల్డ్ రైడర్ మేనియాలో తీసుకుందామని చెప్పి అనుకున్నా, కానీ లక్కీలీ రాయల్ ఎన్ఫీల్డే నాకు పంపించింది. ఇప్పుడు రాబోయే రైడ్లలో నేను యూజ్ చేస్తా ఈ షూస్ని. సో ఇవన్నమాట రైడింగ్ గేర్, రైడింగ్ హెల్మెట్, రైడింగ్ జాకెట్, రైడింగ్ బూట్స్, హెల్మెట్
అండ్ ఒక గ్లౌజ్ నాకు రాయల్ ఎన్ఫీల్డ్ పంపించింది. ఎస్, బ్లాగ్ స్టార్టింగ్లో నేనైతే చెప్పినో రాయల్ ఎన్ఫీల్డ్ బండి తీసుకోబోతున్నా అని చెప్పి. తొందరలోనే ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బండి కొనుక్కోబోతున్నా నేను, కానీ ఆ బండి ఇంకా లాంచ్ కాలేదు, లాంచ్ కోసం వెయిట్ చేస్తున్నా. సో ఏ బండి అన్నది మీరే నాకు కింద కమెంట్స్లో గెస్ చేసి చెప్పండి, తొందరలోనే నేను అన్వీల్ చేస్తాను. కానీ లాంచ్ కానివ్వండి, లాంచ్ అయిన తర్వాత చూద్దాం, టైం పడుతుంది. అండ్ మీరు రాయల్ ఎన్ఫీల్డ్ నడిపించినా వేరే బండి నడిపించినా ఈ ప్రోడక్ట్స్ మీరు చూడాలనుకున్నా కొనాలనుకున్నా వీటికి సంబంధించిన లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. డెఫినెట్లీ చెప్తున్నా, మీరు ఏ బండి నడిపిస్తున్నారు అన్నది పక్కకు పెట్టేసేయండి, ఈ ప్రోడక్ట్స్ ఒకసారి చెక్ చేయండి, వేసుకొని చూడండి. దాని తర్వాత మీరు డెఫినెట్లీ వీటితోటి యూ విల్ ఫెల్ ఇన్ లవ్ విత్ దిస్ ప్రోడక్ట్స్. అది నా గ్యారంటీ, బీజే గ్యారంటీ. ఓ షిట్, బా సూపర్ కంఫర్ట్ లోపల మళ్ళా. అండ్ ఈ షూస్ ఏంటంటే ఫుల్లీ వాటర్ ప్రూఫ్. బ్లాక్లా ఇంతవరకు నా దగ్గర బ్లాక్లా షూస్ లేవు, అందుకోసమే ఈసారి నేను బ్లాక్లా వాళ్ళే నా రిక్వైర్మెంట్ని అర్థం చేసుకొని పంపించారు అని చెప్పి అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను ఇట్లా నార్మల్గా యూట్యూబ్ బ్లాగింగ్ స్టార్ట్ చేసినప్పుడు రైడ్స్కి పోయేటప్పుడు గ్రేట్ వాటర్ ఫాల్స్ ఆఫ్ తెలంగాణ పోయేటప్పుడు నా దగ్గర షూస్ కూడా లేకుండా 5,000 కూడా నా దగ్గర లేకుండా షూస్కి వెళ్ళడానికి. ఇప్పుడు చూడండి, మై హార్డ్ వర్క్ పేడ్ మీ ఆఫ్. ఇట్స్ అబౌట్ యువర్ ప్యాషన్. లైక్ నీ ప్యాషన్ని నువ్వు ఎంత ప్రేమతో ఫాలో అవుతావో అంతే ప్రేమతో నీ ప్యాషన్ నీకోసం పనిచేస్తుంది వన్ డే డెఫినెట్లీ. ఒకటే బ్యాడ్ థింగ్ నేను చేసింది ఏంటంటే, రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ అమ్మేసి రిగ్రెట్ ఫీల్ అవుతున్నా అమ్మేసినందుకు. ఉంచుకోవాల్సింది దాన్ని కూడా. బట్ వెరీ సూన్ ఐ విల్ బై ఎ బైక్ ఇన్ రాయల్ ఎన్ఫీల్డ్, వెరీ సూన్. నాట్ జస్ట్ బికాజ్ లైక్ వాళ్ళు రైడింగ్ గేర్ పంపించారని చెప్పి కాదు. నేను మొన్న కూడా ఒక బ్లాగ్ చేసిండే, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి వెళ్ళి బండి చెక్ చేసి బుకింగ్ చేసామని చెప్పి అనుకుంటే బండి అవైలబుల్ లేకుండా మార్కెట్లో రాబోతున్నాయి, అవన్నీ నాకు పంపించారు జస్ట్ టు టెస్ట్. అసలు వాళ్ళకి వీడియో కూడా చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళు వీడియో చేసి ప్రమోట్ చేయమని చెప్పి అడిగారు. బట్ అవుట్ ఆఫ్ మై కన్సర్న్, అవుట్ ఆఫ్ మై లవ్ నేను వీడియో చేసి మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపిస్తున్నా. బట్ బేసికలీ రాయల్ ఎన్ఫీల్డ్ ఇవన్నీ ప్రమోట్ కూడా చేసుకోలేదు, ఎందుకంటే వాళ్ళ వెబ్సైట్ ఇట్లా పెట్టగానే హాట్ కేక్స్ లెక్క సేల్ అయిపోతాయి ఇవన్నీ. ఏంటి ఏముంది దాంట్లో? ఎందుకు కేక్? దీన్ని పెట్టుకొని సర్ప్రైజ్ ప్లాన్ చేసినావా అని? మర్చిపోయిన బర్త్డే కూడా నాకు మళ్ళీ గుర్తు చేపిస్తుంది పొట్టిది. అయితే అవి చెప్పిన సర్ప్రైజ్ చేద్దాం, నాన్నకి చెప్పకు, పోయి కేక్ తీసుకొద్దాం అన్నా. అది స్కూల్కి వెళ్ళి వచ్చినప్పటి నుంచి నానా బర్త్డే అని విసికి చంపుతావు. ఏంటిది? నాకే కాదు, అదా నా కేక్ అంతే. ఇది ఒక కేక్, ఇది మన రెగ్యులర్ కేక్. వి లైక్ దిస్ కేక్. క్యాండీ, విచ్ కేక్ యూ లైక్? ఏ కేక్ తెచ్చుకొచ్చినాం నాన్న కోసం? స్టార్ కేక్. క్యాండీ ఇచ్చేస్తున్నా, బైక్ ఇచ్చేయాలా? లేదు ఇచ్చేద్దాం, వద్దు మనకి ఇంత పెద్ద బైక్ ఎందుకు, కొత్త బైక్ తీసుకుందాం. ఉంచుకుందామా? క్యాండీ నాకంటే నెక్స్ట్ టైం బైక్ చేంజ్ చేస్తే నాకంటే ఎక్కువ ఎమోషన్ అయ్యేది క్యాండీ అనుకుంటా. ఇంత ఎమోషనల్ అవుతుంది అది ఇప్పుడు ఇస్తా అంటే. వచ్చింది బైక్ దిగలు వచ్చింది. ఏమి ఇస్తలే. దీనికి కొత్త కలర్ వేపిద్దామా? వైట్ కాదు, ఇంకేదైనా కలర్ చెప్పు. వైట్ వద్దు, వైట్ ఆల్రెడీ ఉండే కదా. లెట్స్ హ్యావ్ సమ్ అదర్ కలర్. ఏది? ఒక నిమిషం. గుడ్ బై టు భారత్. బాయ్ క్యాండీ. బాయ్ చెప్పేసి బైక్ బాయ్. మంచి ఉంటుంది ఒక్క సీట్లో ఇద్దరు. చలో చలో అక్కడగా తీస్తా. ఇదే హైలైట్. వీడికి వెళ్ళి బండి తీసి బాయ్ 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 బాయ్. ఆల్రైట్, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నిన్న రాత్రి మన బండి ర్యాప్కి ఇచ్చేసినాం అండ్ ర్యాపింగ్ పని నడుస్తుంది. సో బండి ఫైనల్ అవుట్పుట్ ఎట్లుంటుందని చెప్పి నేను కూడా వెయిట్ చేస్తున్నా. అండ్ ఈరోజు యాక్చువల్గా నా బర్త్డే అండ్ శ్వేత నాకు ఈ గిఫ్ట్ ఇచ్చింది. నేను నైట్ కేక్ కట్ చేసిన తర్వాత ఈ గిఫ్ట్ ప్రజెంట్ చేసింది. నాకు ఇది చాలా క్రియేటివ్ అనిపించింది. యాక్చువల్గా నేను రోజు చేసే పనిలే అనమాట ఇది. సో బేసిక్గా నేనే కాదు, ఇంట్లో ప్రతి ఒక్కరు డైలీ చేసే పనులు లైక్ ల్యాప్టాప్, ఫోన్, ఫైల్స్, ఫుడ్, జిమ్. సో నాకు బాగా నచ్చింది అండ్ ఈ వ్లాగ్ ఇక్కడ క్లోజ్ చేస్తున్నా.
చేస్తున్నా అండ్ తొందరలోనే మీకు బండి అన్వీల్ చేసి చూపిస్తాను, న్యూ అవుతారు ఎట్లా కనిపిస్తుంది ఏందన్నది. సో ఇక్కడ మీకు బ్లాగ్ నచ్చితే ఏం చేయాలి తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా బాయ్, జై హింద్.